ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో దీవించుము, నీ వాక్యము చేత మాట్లాడుము. ప్రభువా, నీ మాటలు మాకు ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్టుగా చేయి. మేము నీ సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం చేత బలపరచబడాలి. లోకంలో సాతాను కలిగించేటువంటి భయములు, అనుమానములు, అలాగే నిరుత్సాహము, వీటిని మేము కేవలం నీ యొక్క వాక్యంలో నువ్వు మాకు ఉంచినటువంటి వాగ్దానాలను బట్టి మాత్రమే జయించగలం. కాబట్టి దేవా, శ్రేష్టమైన వాక్యమును అంగీకరించే మనసు దయచేయము, ప్రవర్తనను సరిచేసుకునే మనసు దయచేయము. అలాగా సంవత్సరం తరబడి ఇలాగే మిగిలిపోకుండా, ఫలం లేకుండా ఫలించగలిగినట్లుగా చేయమని అడుగుచూ ఉన్నాను. నా దేవా, ఎన్ని సంవత్సరాల క్రైస్తవం మాలో ఉన్నది, కానీ ఒక ఫలమైనా ఉండాలి కదా. ఏమీ ఫలము లేని జీవితం ఎంతోమంది జీవిస్తున్నారు విశ్వాసులు. నువ్వు కన్నులు తెరువు. క్రైస్తవం కేవలం చర్చికి వచ్చి వాక్యమే నిలిపోవటమే కాదు, జీవితంలో మార్పు, క్రీస్తును పోలి నడుచుకుంటున్న వాళ్ళకి ఇతరులు ప్రభావితం చేయబడాలి. అంతటి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీకు లొంగే స్వభావం దయచు. నీవు మాట్లాడుతున్నప్పుడు ఆలకించగలగాలి. యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమెన్. ఆదికాండము 12వ అధ్యాయము చూసుకుందాం. బైబిల్ తెరిచి దయచేసి చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి మొదటి వచనం నుండి. వాక్యం యొక్క అంశము దేవుని చేత పిలువబడిన వారు, అలాగే పిలువబడని వారు ఎలాగుంటారు. మొదట దేవుని చేత పిలువబడినటువంటి అబ్రహాం గురించి చూసుకుందాం. ఇక్కడ మొదట పిలుపు ఉంది. 1వ వచనం, యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని అబ్రాహాముతో అనగా. ఇక్కడ మొట్టమొదటి లక్షణము, దేవుడు పిలిచిన వారి యొక్క లక్షణము, దేవుడు వారితో మాట్లాడటం మనం గమనిస్తున్నాం. అబ్రహామును దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినప్పుడు షరతులు పెట్టేశాడు. దీవించబడుటకు మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. పాపంలో జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలు కోరుకోవడం అన్నటువంటిది తప్పు. దేవుడు దీవించబడాలంటే విధేయత చాలా అవసరం. ద్వితీయోపదేశకాండం 28:1-2 కూడా ఉంటుంది. దేవుని మాటలు వింటే ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించనుంది. కాబట్టి విధేయత లేకుండా ఆశీర్వాదములు ఆశించడం, ఆత్మ సంబంధమైనవి కానీ లోక సంబంధమైనవి కానీ, అది తప్పు. అది నెరవేర్చబడదు. అబ్రహామును పిలవడం అన్నటువంటిది ఒక బిగినింగ్ అనొచ్చు. ఆదాము అవ్వలను సృష్టించడం ఒక ప్రారంభమైతే, అబ్రహామును పిలవడం ఇంకొక కొత్త మలుపు అనమాట. అపోస్తుల కార్యం వరకు చూడు. అపోస్తుల కార్యంలో స్టెఫను అబ్రహాం గురించి మాట్లాడతా అంతవరకు మనము చూడవచ్చు. రోమ 4:11 ఏముందంటే, రోమాలకు రాసిన పత్రిక 4:11, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి ఒకటి వలన వారికి నీతి ఆరోపించటకి అతడు సున్నతి పొందకమునుపు తనకు కలిగిన విశ్వాసం వలన అయిన నీతికి ముద్రగా సున్నతిని గుర్తు పొందాను, తండ్రి అయ్యాడు. అబ్రహాం సంతతి యొక్క హిస్టరీ అంతా మనం చూడవచ్చు. యూదులకు మూల పురుషుడు కూడా ఆయనే. ఆయన దేవుని స్నేహితుడని కూడా పిలుస్తారు. అయితే విధేయత చాలా ప్రాముఖ్యమైనది. ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు విధేయతను ఆశించాడు. అదొక తరం. అయితే నోవహుకు ఇంకొక తరం దగ్గరకు వచ్చినప్పుడు, నోవహును జలప్రలయం వల్ల లోకమును నాశనం చేయబోతున్నాను కాబట్టి ఓడ కట్టుకొనమంటాడు. అక్కడ విధేయత ఆశించాడు. మళ్ళీ ఇంకొక తరం అబ్రహాం దగ్గరకు వచ్చాడు. అబ్రహాం దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నువ్వు అన్నీ వదిలేసి రావాలి అన్నాడు. ఇక్కడ కూడా విధేయత ఆశించాడు. కాబట్టి మనం ఆలోచిద్దాం. క్రైస్తవ్యం లేక మన భక్తి మనకు ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి వీల్లేదు.
నీకు అర్థమైనట్టుగా భక్తి చేస్తానంటే కుదరదు. వాక్యంలో ఏమిటి రాయబడింది, దేవుడి చేత పిలువబడినటువంటి వారు ఏమేమి చేశారు, వాళ్ళు తప్పులు కూడా చేశారు. ఇక్కడ దేవుని చేత పిలువబడిన వారులో ఉన్నటువంటి ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే 2వ వచనం, నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదంగా కూడా ఉంటావు అన్నాడు. 2 రకాలుగా ఉంది. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేదును, నీవు ఆశీర్వాదంగా ఉండు అను. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. దేవుని చేత పిలువబడినటువంటి వారు మనము కూడా దేవుని చేత పిలువబడి పాపంలోంచి అపరాధంలోంచి మనం పిలిచాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, అలాగే 1వ అధ్యాయంలో కూడా చూడవచ్చు మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మీరు మీ అపరాధం చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఎండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. ఇది దేవుడి పిలుపు. సత్క్రియలు చేయటకు కూడా మీరు ఏర్పరచబడితే అన్నాడు. పరిశుద్ధులుగాను దోషం లేని నిర్దోషులుగా జీవించడానికి మీరు పిలువబడితే అంటాడు. సో మనల్ని కూడా పిలిచాడు. మరి పిలిచినప్పుడు ఆశ్చర్యకరంగా ఉండాలి కదా మనం ఇతరులకు. పాత నిబంధనలో ఉన్న భక్తుల కంటే నూతన నిబంధనలో ఉన్న మనం చాలా శ్రేష్ఠం. ఎందుకు? నూతన నిబంధనలో మనల్ని యాజకులుగా చేశాడు. నూతన నిబంధనలో దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త అంటారు, ఆయన మీతోనూ మీ యందును నివసించినాడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు. నూతన నిబంధనలో మధ్యవర్తిత్వం తీసేశాడు. నూతన నిబంధనలో క్రీస్తు మన కొరకు ప్రత్యేకంగా చనిపోవడానికి వచ్చాడని రాయబడింది. సో వీళ్ళకి లేని చాలా అనుభవాలు నూతన నిబంధన క్రైస్తవులు ఉన్నటువంటి మనకున్నాయి. కాబట్టి పిలువబడిన తర్వాత ఆశీర్వాదకరంగా మనం ఉన్నామా? నిన్ను గొప్ప జనం చేసి నిన్ను ఆశీర్వదించుతున్నాను అంటే అతని సంతానము విస్తరించింది. అది వ్యక్తిగతమైన ఆశీర్వాదం. తర్వాత నీవు ఆశీర్వాదంగా ఉండు, ఆయన వలన ప్రపంచం దీవించబడింది. యేసుక్రీస్తు వంశం నుంచి వచ్చాడు. కాబట్టి మనం ప్రశ్నించుకోవాలి, దేవుని చేత పిలువబడినటువంటి మనము ఇతరులకు దీవెనకరంగా ఉన్నామా? ఇతరుల యొక్క భక్తిని పాడు చేసే మాటలు మాట్లాడుతూ శాపం కలగజేసే వరంగా ఉన్నామా అన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత 4వ వచనంలో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళను. చూడండి, మొదటివాడేమో పిలువబడినవాడు, రెండవ వాడేమో పిలువబడలేదు కానీ పిలువబడిన వాడు తోక పట్టుకొని వచ్చినటువంటి వాడు. యూదా ఇస్కరియోతు యేసుప్రభుతో ఉన్నాడు, మంచి పని కలగలేదు. లోతు అబ్రాహాముతో ఉన్నాడు, మంచిగా నేర్చుకోలేదు. కాబట్టి ప్రాబ్లం ఏమంటారు? పిలువబడిన వాడు దీవించబడడానికి, పిలువబడని వాడు దీవెన లేకుండా ఉండడానికి. సరే, ఏదో వచ్చాడు అబ్రాహాముతో, మరి విధేయత లోపించింది. 7వ వచనం, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు దేశం ఇచ్చిదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. ఈ లక్షణం ఇంకొకటి చూడండి, ప్రార్థన చేయటం. దేవుడు కనిపించేటి ఆశీర్వాదం గురించి మాట్లాడినప్పుడు బలిపీఠం కట్టాడు. అంటే ప్రత్యక్షత దేవుడు ఇస్తున్నాడు అబ్రాహామునకు ప్రత్యక్షమై తరచుగా. కారణం ఏమిటంటే పిలిచాడు బలపరచడానికి. ఈయన ఈ విధంగా అబ్రాహామును తను తాను ప్రత్యక్షపరచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పిలువబడిన వారికి బాగుంటారా అంటే కష్టాలు ఉంటాయి. 10వ వచనం, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిన, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. కనాను వదిలేసి వెళ్ళొద్దని దేవుడు చెప్పాడా? లేదు. పిలువబడిన వారిని దీవిస్తానన్నాడు, కానీ దీవెనలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ దీవించబడక ముందు విరవబడాలి.
ఇది మనకు అర్థం కావడం లేదు చాలామందికి. మీ ఉద్దేశంలో మీకు వచ్చే జీతాలు, మీ నిలువ వల్ల వచ్చే సమృద్ధి దీవెన అనుకుంటే ఓకే, దీవెన అనుకోవచ్చు. కానీ విరవబడిన అనుభవం ఉందా అన్నది చాలా ఇంపార్టెంట్. 10వ వచనం, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఏమిటి విరవబడినటువంటి అనుభవం? విరవబడిన ఈ కష్టాలు ఎందుకు అనుమతిస్తాడు? విరవబడ్డానికి. విరవబడ్డం అంటే ఏమిటి? దేవుని మీద ఆధారపడి మనసు వస్తుంది. దేవుడు పిలిస్తే వచ్చాడు, కానీ క్లిష్ట పరిస్థితులకు తట్టుకోగలిగినటువంటి సామర్థ్యం ఇంకా లేదు అక్కడ. అందుకే కరువు భారంగా ఉన్నందున అబ్రాం ఐగుప్తు దేశంలో నివసించడానికి అక్కడికి వెళ్ళాను. ఇది జనరల్గా మేత ఒక చోట దొరకకపోతే ఇంకొక మేతతో ఉన్నటువంటి చోటికి వెళ్ళే అలవాటు. వీళ్ళు ఎవరు? దేశదిమ్మర్లు కదా వీరు, ఒక సంచార జాతి ఇది. ఆ ప్రకారమే వెళ్ళాడు. తన స్వభావం ప్రకారము, తన యొక్క జాతి యొక్క లక్షణం ప్రకారమే కరువు వచ్చింది, ఇంకో చోటికి వెళ్ళాలన్నాడు. కానీ దేవుని చేత పిలువబడిన తర్వాత మన పాత అలవాట్లు, మన పాత స్వభావం, మన పాత ఆలోచనలు, పాత నిర్ణయాలు పక్కన పెట్టాల్సి ఉంటుంది. కనాను వదిలేసి ఐగుప్తుకు వెళ్ళమని దేవుడి అనుమతి లేదు, వెళ్ళిపోయాడు. అలవాటు కాబట్టి వెళ్ళిపోయాడు. ఇలా కూడా మనం తప్పులు చేస్తాం. ఏం జరుగుతుంది? దేవుని చేత పిలువబడినవాడు తన స్వభావం అనుసరించి కంటికి కనిపించే పరిస్థితిని బట్టి క్షేమకరంగా ఉండే పరిస్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమి జరుగుతుందంటే తను కష్టపడతాడు, ఇతరులను కష్టపెడతాడు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. చాలామంది విశ్వాసులు వారు బాగుండడం లేదు, వారి వలన ఇతరులకు కూడా నష్టాలు వస్తున్నాయి. అబ్రాహం చేసింది అది. ఏం జరిగింది ఇక్కడ? 11, అతడు ఐగుప్తులో ప్రవేశించక సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారైతో, ఇదిగో నువ్వు చక్కని దానమని ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూసి మెత్తని భార్యని చెప్పి చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నేను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరిని దయచేసి చెప్పమనను. ఈమె సహోదరినే కరెక్ట్. ఎందుకంటే ఆదికాండం 20వ అధ్యాయము 12వ వచనం చూడండి, క్లారిటీ ఉంటుంది. ఆదికాండం 20:12. అంతేగాక ఆమె నా చెల్లెలు అను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. అంటే ఒకే తల్లికి పుట్టినటువంటి వ్యక్తి కాదు, తండ్రికి ఇంకొక భార్య ఉంది, దానికి పుట్టినటువంటి స్త్రీ అని దీని అర్థం. సో వాళ్ళ ఆచారాలు అప్పట్లో ధర్మశాస్త్రంలో అన్నప్పుడు ఒకే తల్లిని చేసుకునేవారు కాదు, కానీ తండ్రి ద్వారా ఇంకొక స్త్రీతో పుట్టినటువంటి చేసుకునేటువంటి వాళ్ళు. కాబట్టి ఇది చెప్తాను, సగం నిజమేది. ఐగుప్తు రాజు ఫరోను ఇలాగా ఏమార్చడానికి ట్రై చేశాడనమాట. 17, అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారైని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. ఒక విశ్వాసి మార్గం తప్పినప్పుడు వాడు ఇతరులకు భారం అయిపోతాడు, నష్టం కలిగిస్తాడు. చాలామంది తెలియదు. నీవు దేవుని నమ్ముకున్నావు, నీ ద్వారా మీ కుటుంబంలో కొంతమంది రక్షణ పొందాలి, కానీ నీ ప్రవర్తన లోక సంబంధమైనదిగా ఉంటూ ఎక్కడ పడితే అక్కడ కూర్చోడం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం, ఎవరితో గంటే వాళ్ళతో సహవాసం చేయడం, అడ్డు అదుపు లేకుండా జీవిస్తూ ఉంటున్నావు అనుకో, నీ ద్వారా రక్షణ పొందిన వాళ్ళు మరణించి నరకానికి పోతారు. అదే మనము దారి తప్పితే మన వాళ్ళు రక్షణ పొందకుండా నరకానికి పోతారు. అలా ఎంతమంది ఇలా చేసుకున్నారో మీరు పరిశీలించుకోండి. ముందే చెప్పాను కదా, పిలువబడిన వాడు తన స్వభావరీతిగా తన కంటికి కనిపించే పరిస్థితులను చూసి వాడు ప్రవర్తించి నిర్ణయం తీసుకున్నట్టయితే తాను ఇబ్బంది పడతాడు, ఇతరులకు ఇబ్బంది కలుగజేస్తాడు. శారైని బట్టి ఫరో ఇంటి వాళ్ళని మహావేదన చేత బాధించాడు, మామూలు కూడా కాదు. ఇంకా రోగాలు దేవుడు కూడా పంపిస్తాడు, సాతాను కూడా పంపిస్తాడు. యోబుకు వచ్చింది సాతాను పంపించిన ఒక రోగం అది. అయితే నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం, 15:26, మీ దేవుడిని యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చూసారా? ఇప్పుడు యోబు చూద్దాం. 2వ అధ్యాయము 7వ వచనం, సాతాను కలిగించే రోగం.
యోబు 2:7. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అందుకే నేను అంటుంటాను, మనకు వ్యాధులు వచ్చినప్పుడు ప్రార్థన చేసి, ప్రభువా కారణం ఏమిటి అంటే, దీర్ఘకాల వ్యాధులు, అన్ని వ్యాధులు కాదు నా ఉద్దేశం, జలుబు దగ్గు జ్వరానికి కాదు. ఈ మధ్య చాలామంది చేస్తారు, రాత్రిలో కూడా 3 ప్రార్థన ఫోన్ చేస్తున్నారు, 3:30కు చేస్తున్నారు. అన్ని దయ్యాలే. ఒక చిన్న బిడ్డ 8 నెలల వయసు, కర్నూలు కుర్రాడు ఫోన్ చేశాడు, చేయించారు వాళ్ళు. వాడు పొద్దున్న 10 నుంచి రాత్రి 3:30 వరకు ఏడుస్తూనే ఉన్నాడంట. కింద పడ్డాడు, ఆ ఇంట్లో ఎవరు చనిపోయారంట. పక్కింటారు ఇంట్లో. ఆ స్పిరిట్ పట్టుకుంది. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వానికి నిద్రనిస్తే నిద్రపోయినాడు. మా ఇంట్లో ఒక పని ఆమె ఉండేది, ఆమె కూడా దయ్యం పట్టినటువంటి స్త్రీ. తర్వాత తెలిసి ఆమె విచిత్ర ప్రవర్తన చేసి, తర్వాత తెలిసి నూనె వేసి బైబిల్ తల మీద పెట్టి ప్రార్థన చేసి గద్దిస్తే పెద్ద ఆవలిస్తే దయ్యాలు వెళ్ళిపోయినాయి. నెమ్మదిగా ఉంది ఇప్పుడు. కాబట్టి దయ్యములు అనారోగ్యాలు కలుగజేస్తున్నాయి. దేవుడు అనారోగ్యాన్ని ఎప్పుడు పంపిస్తాడు? ఆయన మాట విననప్పుడని ఇక్కడ 15వ అధ్యాయంలో ఉంది. మాట విననప్పుడు ఇలాగ జరుగుతుంది అన్నటువంటి విషయం. అలాగే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 27లో చూడండి. 2వ రాజులు 5వ అధ్యాయం 27. ప్రవక్త శపించినప్పుడు గెహజీకి కుష్ఠరోగం వచ్చింది. 5:27. కాబట్టి నయమానున కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటిండును అని చెప్పగా, వాడు మంచు వల్లే తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళను. ఎలాగుంటుంది. కాబట్టి ఫరోను దేవుడు బాధించడు. కాబట్టి 18లో అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? చూసారా, నువ్వు తప్పు చేసావు, దాన్ని బట్టి ఇతరుల మీద ఎంత ప్రభావం వచ్చిందో. ఇలాగుంటుంది దేవుడి చేత పిలువబడినటువంటి వారు ప్రవర్తించేటువంటి విధానం. మరలా వారు 7వ వచనం చూద్దాం. 13వ అధ్యాయంలో పిలువబడినవాడు, పిలువబడనివాడు, వాళ్ళిద్దరు ఎలా సపరేట్ అయ్యారు. 7వ వచనం 13వ అధ్యాయము ఆదికాండము. అప్పుడు అబ్రాహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండరు. కాబట్టి అబ్రాహాము, మన బంధువులం కనుక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. భూమి ఆస్తుల కోసం ఇలా పోట్లాడకూడదు. ఎందుకు? చస్తే ఏం తీసుకుపోతావా? తీసుకోలేవు. ఆస్తులు తెగ కూడా పెట్టుకున్న వల్ల కూడా ఏం ఉపయోగం లేదు. చేస్తే ఏమీ తీసుకోలేవు. నీకు చేతనైనంత సహాయం చేసి ఇతరులను ఆదుకో. చాలామంది నేను చూస్తున్న ఈ మధ్య డబ్బు సంపాదించే వాళ్ళని, వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ పిల్లికి కూడా బిచ్చం పెట్టడం జాలి వేస్తుంది వాళ్ళని చూస్తే. ఏం చేస్తారు వాళ్ళు? ఎంత సంపాదించుకొని ఏం చేస్తారు? దాచుకోండి, తప్పులేదు. కానీ కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నటువంటి వారు ఏం చేస్తున్నా కొద్దిగా ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళే ఆస్తుల కొరకు, భూముల కొరకు కొట్టుకోవడం, చంపుకోవడం, తర్వాత విడిపోవడం జరుగుతుంది. దేవుడిని పిలిచిన వారు ఎలాగ ప్రవర్తిస్తారో చూడండి. దేవుడు పిలిచిన వారు. 9వ వచనం. ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళినడల్లా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళినడల్లా నేను ఎడమ తట్టునకును వెళుదునని లోతుతో చెప్పగా. ఈ విశ్వాసం ఎట్లొచ్చింది? ఇది దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు, మనకు ఆస్తుల విషయంలో నష్టం వస్తుందని మనం అనిపించినప్పుడు, దీవించువాడు దేవుడు కదా అని మనము భాగ్యము, ధనము సంపాదించుకున్నట్టుకు సామర్థ్యం కలగజేసేది దేవుడే అంట. ఆ విశ్వాసం ఉన్నప్పుడు మనం ధనాన్ని ప్రేమించము. ఇక్కడ ఏం చేశాడు? మొదట అవకాశం లోతుకి ఇస్తే, లోతు మంచివి సెలెక్ట్ చేసుకుంటాడు కదా, కాబట్టి మంచివి తీసుకోవడానికే మొదటి అవకాశం ఇచ్చాడు. ఇది కూడా విశ్వాసమే. ఇతరులకు ఇస్తే మాకేముంటుంది? మాకు అంతే నష్టమవుతుంది కదా. మనకు సొంత వాళ్ళకి ఇవ్వడము, మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళకి ఇవ్వడం
ఇతరుల వల్ల సహాయం వస్తే మళ్ళీ తిరిగి పొందొచ్చు అనుకున్న వాళ్ళకి ఇవ్వడం సులభం. ఏమి చెందని వాళ్ళకు సహాయం రాని వాళ్ళకి ఇవ్వడంలోనే విశ్వాసం ఉంది. చూడండి, దేవుడు పిలవని వాడు ఎలాగ ప్రవర్తిస్తాడు. 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అతనితో యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లుపారు దేశమై ఉండెను. ఇలాగే ఉంటుంది. ఏం చేశాడంటే, విశ్వాసము లేనప్పుడు, భక్తిలో సన్నగిల్లుతున్నప్పుడు లోకస్తులు ఎలాగా ఆలోచిస్తారో, లోకస్తులు దేనికి ప్రాముఖ్యత ఇస్తారో, లోకంలో ఉన్నవారు దేన్ని సంపాదించుకోవాలని తాపత్రయపడతారో వాటి మీదనే దృష్టి ఉంటుంది. చూడండి, చాలామంది విశ్వాసులు కూడా ఇలాగే బ్రతుకుతారు. ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి, ఇలా ఉంటేనే మనం బతుకోగలం, ఇలా ఉంటేనే మనం 4 వెనకేసుకుంటే మనం చేయగలం. తప్పు అది. స్వార్థం, ఆశ. అనుకున్నది దొరికింది, కానీ ఏమైంది? సొదొమ గొమొర్రాలో దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఆ ప్లేస్కి దగ్గరికి వెళ్ళిపోయాడు. మనకు చూసారా? భవిష్యత్తు తెలియదు. కారణం, దేవుని చేత పిలువబడలేదు. పోనీ భక్తుడి దగ్గర ఉన్నాడు, విశ్వాసం నేర్చుకున్నాడా? లేదు. కాబట్టి తను తీసుకున్న నిర్ణయం లేక తన చాయిస్, ఎంపిక తప్పైనది. ఎందుకు తప్పనేది అప్పుడు తెలియదు. మనం తీసుకునే నిర్ణయాలకు ఫలితం అప్పుడే తెలియదు, కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది. దేవుడు తాను వెలుచున్నది దేవుడు నాశనం చేయబోయేటువంటి సొదొమ గొమొర్రా అని అతనికి అర్థం కాలేదు. దగ్గరికి వెళ్ళాడు, దూరం ఉండేవాడు దగ్గరికి వెళ్ళాడు. అలాగా దేవుడు పిలిచినవాడు, దేవుడు పిలవనివాడు సపరేట్ అయిపోయారు. అప్పుడు 14వ వచనం. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీవు కన్నులెత్తి నీవున్న చోటు నుంచి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమ తట్టు చూడుము. ఇక్కడ అబ్రాహాం మొదట ఏం చేశాడు? నువ్వు కుడి పోతే నేను ఎడంకి వస్తా, ఎడం పోతే కుడికి వస్తా అన్నాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు? మొత్తం నీదే, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం చూడు అన్నాడు. శాశ్వతంగా ఇచ్చేశాడు కనాను. అది దేవుడు పిలిచినటువంటి వారికి ఉండే ఆశీర్వాదం. ఆదికాండం 17వ అధ్యాయం 8వ వచనం. 17:8. నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశమైన దేశం అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థంగా ఇచ్చి వారికి దేవుడవై ఉందనని అతనితో చెప్పాను. భవిష్యత్తు ఆశీర్వాదాలు. ఎప్పుడు? లోతు వెళ్ళిపోయిన తర్వాత. దేవుడు పిలవకుండా ఎంట వచ్చినటువంటి వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ప్రత్యక్షత చూడండి. చూసేవారికి ఏమనిపిస్తుంది? లోతు పచ్చని ప్లేస్ని తీసుకున్నాడని. కానీ వాడు లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వచ్చి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్నీ చూసుకో, నీదే. ఎందుకనగా 15వ వచనం. నీవు చూచున్న దేశమంతటి నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. ఫర్ ఎవర్. ఇంకా అలాగుంటుంది దేవుడు పిలిచినటువంటి వారి యొక్క జీవిత విధానము. మరి కష్టాలు ఎక్కడ ఉన్నాయా? యుద్ధాలు కూడా చేయాల్సి వచ్చింది. అది చేయడానికి ధైర్యం ఇచ్చాడు దేవుడు, కాన్ఫిడెన్స్ ఉంది, జయం ఇచ్చాడు. అయితే చివరి భాగంలో ఇక్కడ ఇంకోటి కూడా చూడొచ్చు. 14వ అధ్యాయం 19లో మెల్కీసెదెకును గౌరవిస్తాడు. దేవుని చేత పిలబడినటువంటి వారి లక్షణాల్లో ఇది ఒక లక్షణం. తమ కంటే అధికులను గౌరవించడం, సరైన రీతిలో గౌరవించడం. 10వ భాగం ఇచ్చి గౌరవించాడు. 10వ భాగం ఇవ్వడం అంటే మెల్కీసెదెకు గొప్పతనమే తెలిసిపోతుంది కదా. అబ్రాహాం కంటే యోగ్యుడు. అంతకంటే ముఖ్యంగా దేవుని చేత పిలువబడిన వారు విశ్వాసం నేర్చుకుంటారు, జీవితంలో అడుగడుగులో నేర్చుకుంటారు. ఎక్కడ? 14:24. అయితే పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, యెష్కేలు, మమ్రే అనే వారికి ఏ భాగం రావాలనో ఆయా భాగం మాత్రం వారిని తీసుకునిమ్మని సొదొమరాజుతో అనేను. 22లో ఏమంటాడు? చాలా బలమైన మాట చెప్తాడు. 22
అబ్రామును నేనే అబ్రామును ధనవంతునిగా చేసి నువ్వు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను ఇటు వాటిలో ఏదైనా తీసుకున్నానని. చూసారా, మనుషుల మీద ఆధారపడరు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ వీరు చేయరు. వీళ్ళ విశ్వాసం దేవుడే. పిలిచిన దేవుడే నన్ను దీవించాలి, నువ్వు ధనవంతం చేశాన మాట రాకూడదని అబ్రాం ఖచ్చితంగా చెప్తున్నాడు. అయితే ఇక్కడ చివరిగా దేవుని చేత పిలువబడినటువంటి లోతు 19వ అధ్యాయంలో చూసినట్టయితే చాలా నష్టపోతాడు. నష్టంలో మొదటి ప్రాముఖ్యమైన నష్టం ఏమిటంటే కుటుంబమును పోగొట్టుకుంటాడు. అది భయంకరం. ఇంత బ్రతికి అతడు ఏమీ నేర్చుకోలేదు. అపవిత్రులు నివసించే చోట కంఫర్టబుల్గా ఉండాల్సి వచ్చిందేమో. బైబిల్లో ఇంకో చోట అంటది, నీతిమంతుడైన లోతు ఆ సొదొమ గొమొర్రా బట్టి ప్రతిదినము నొప్పించుకొనుచు ఉండెను. అంతకుమించి ఇంకేం చేయలేకపోయినాడు. ఎందుకు? మరి కోఆపరేషన్ లేదేమో ఫ్యామిలీలో. ఒక పరిస్థితి గురించి రోజు బాధపడటం కంటే తెగించి దాని నుండి పక్కకు వెళ్ళడం మంచి పని కదా. అలాగ చేయలేదు. కాబట్టి ఈ 19వ అధ్యాయంలో అంతా కూడా సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేయబోతున్నాడు. అప్పుడు అబ్రహాం తన ప్రార్థన చేశాడు కాబట్టి లోతులు తప్పించాడు. అల్లుళ్ళు వెళ్ళిపోయారు, బాగుపడలేదు. కూతుర్లు పాడైపోయారు. భార్య ఉప్పు స్తంభమైంది. ఇంకేం మిగిలింది? 16వ వచనం 19వ అధ్యాయము. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వల్ల ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చి ఊరి బయట నిలిచిరి. చూసారా, వెళ్ళడానికి ఇష్టపడడం లేదేమో, అక్కడే ఉంటున్నాడు. కానీ దేవుడు కనికరాన్ని బట్టి లాగేశాడు. దేవుడు కనికరం చూపించిన మన జీవితాల్లో విధేయత లేకపోతే మనకు అవసరమైంది పోగొట్టుకుంటాం. ఫ్యామిలీ పోయింది, అక్కడ ఏం చేసేది లేదు. దేవుడు కనికరం చూపించినా కూడా అతను తప్పిపోయాడంటే ఇంక ఎలాంటి వాడు ఆలోచించండి. పిలవబడని వాళ్ళు ఇలాగ ఉంటారు. భక్తి గల వాళ్ళు మన మధ్య ఉన్నప్పుడు ఆ భక్తిని నేర్చుకోవడానికి తాపత్రయపడకపోతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భక్తి నేర్చుకోవడం అసాధ్యం దాదాపుగా. ఇది అలాగే ఉంది. ఎవరూ చేయని విధంగా లోతు కుమార్తెలు ఎదవ పనులు చేసేసారు. ఇశ్రాయేలుకు శత్రువులైనటువంటి వారిని తయారు చేశారు. అబ్రహాం ప్రార్థన చేసి లోతును తప్పించాడు. ఏమొచ్చింది దానివల్ల ఉపయోగం? ఒక భక్తుడి ప్రార్థన ఒక కుటుంబానికి విశ్వాసం ఇవ్వలేకపోయింది, ప్రాణాలను అయితే కాపాడాడు. ఎందుకు? విశ్వాసం అనేది విధేయత వల్ల రావాలి. స్వతహాగా మనంతటా మనం లోబడితేనే విధేయత. ఇతరులు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం కొన్ని అపాయాల నుంచి తప్పించబడతాం, కష్టం నుంచి తప్పించబడతాం, వ్యాధుల నుంచి తప్పించబడతాం. కానీ వ్యక్తిగతంగా దేవుని మాట వినకుంటే చివరికి నష్టపోవాల్సి వస్తుంది. లోతు యొక్క జీవితము అదే చూపిస్తున్నది. అందుకే చాలామంది జీవితంలో సంతృప్తి, ఇతరులను ప్రేమించలేని స్థితి, లోకమునకు ఆశ్చర్యకరంగా ఇతర కుటుంబాలకు ఆశ్చర్యకరంగా లేని స్థితి చూస్తున్నాం. కారణం ఏమిటంటే ఒకరి ప్రార్థన బట్టి నువ్వు రక్షణ పొందవు. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. నీ సొంత నీతిని బట్టి, సొంత శక్తిని బట్టి కాదు. దేవుని కృప ఒకటి, ఇతరులు నీ కొరకు చేసిన ప్రార్థన. కృతజ్ఞత ఎప్పుడు కలిగి ఉండాలి, మనం అతిశయించకూడదు. అయితే భక్తులు ఎదిగేటప్పుడు మాత్రము వ్యక్తిగతంగా విధేయత చూపాలి. వాక్యానుసారంగా జీవితాన్ని సరిచేసుకోవడానికి, వాక్యానుసారంగా హృదయాన్ని పరీక్ష చేసుకుంటూ, నేను వీళ్ళని ప్రేమిస్తున్నానా, ద్వేషిస్తున్నానా, ఆశ్రయించుకుంటున్నానా, క్షమించగలుగుతున్నానా, భరించగలుగుతున్నానా, వారి బలహీనతలు అవి నాకు కొన్ని బలహీనత ఉండే కాబట్టి మౌనంగా ఉందాం, మనకెందుకు అనేటువంటి పరిశుద్ధ స్వభావం కలిగి ఉన్నామా, విధేయత చూపించడం ద్వారా వాక్యానికి, వీటన్నిటిని మనం సరి చేసుకుంటూ ఎదగలం. అప్పుడు మనము ఆశీర్వదించబడమే కాకుండా మన పక్క వారికి కూడా ఆశీర్వకరంగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవా, విస్తారమైనటువంటి వాక్యం చేత మేము పోషించబడుతున్నాం. విచారకరమైనటువంటిది
ఆ వాక్యం ఫలించగలిగినట్లుగా విధేయత చూపించలేదు. దయచూపము ప్రభువా, దయచూపము. మేము ఇతరులకు ఆశ్చర్యకరంగా ఉండాలని పిలిచినటువంటి వాడు. మా మాకు మేమే ఆశ్చర్యకరంగా ఉండాలి. మేము దీవెన అవ్వాలి, ఇతరులను దీవించాలి. అలాంటి కోరిక నీవు కలిగి ఉన్నప్పుడు మేము విధేయత చూపించకపోతే మేలు ఎక్కడ పొందుతాం? కాబట్టి ప్రియమైన దేవా, వాక్య వెలుగులో నిత్యము వాక్యమును హృదయమును పరిశీలన చేసుకోండి. నీకు దగ్గరగా జీవిస్తూ నిన్ను సంతోషపరుస్తూ మేము ఇతరులకు మేలు చేస్తూ క్రీస్తును చూపిస్తూ బ్రతకగలగాలి. మాలో ఉన్న ధారలు, హృదయంలో ఉన్న జీవధారలు అవి ప్రవహించి ఇతరులకు ఆశ్చర్యకరంగా ఉండాలి. ఈ వాక్యమునకు ముద్ర వేయము. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.